స్వామివారికి సమర్పించే నివేదనలలో చెడు పదార్థాలని కలిపి స్వామివారికి తినిపించారు. దురదృష్టం ఏమిటంటే ఇవాళ బొంకించి అసలు తప్పే జరగలేదన్నట్టుగా మాట్లాడటం కూడా చాలా శోచనీయం. చూస్తున్నది ఏమిటంటే తప్పు చేసిన వాళ్ళల్లో చిత్తశుద్ధి ఇప్పటికి కూడా రావటం లేదు. అంటే వెంకటేశ్వర స్వామిని మనం ఏ విధంగా మనం అక్రమాన్ని చేసినా కూడా మన మీద శిక్ష పడదు అనే ఒక భావంతో వారు ఆ రకంగా మాట్లాడటం చాలా చాలా బాధాకరం. మీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే మీరు చేసిన ఈ దుర్మార్గానికి మీరు మీ చింతని ప్రకటించండి, మీ బాధను వ్యక్తపరచండి. ప్రాయశ్చిత్తంగా వెళ్ళి అంగ ప్రదక్షిణ చేస్తారో, పుష్కరిణిలో మునుగుతారో, లేదా తల నీలాలు అర్పిస్తారో, లేదా వెళ్ళి శిక్ష అనుభవిస్తారో జైల్లో కూర్చుని, అది మీకే వదిలేస్తున్నాం. కానీ ఒక సామాన్య భక్తుడుగా మీరు చేసింది క్షమింపరాని నేరము. మీరు దాన్ని వెనకేసుకొస్తూ ఇవాళ సమాజంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా ఇది శ్రేయకరమైన పని కాదు.